సోషల్ మీడియాలో రైల్వేలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రైలు ప్రయాణంలో కొందరు ప్రయాణికులు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. అలాగే రైల్వే గేట్ల వద్ద వాహనదారులు రోడ్డు దాటుకునే సమయంలోనూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. రైల్వే గేట్ ను వీళ్ళు ఆపరేట్ చేసే విధానం చూసి నెటిజన్లు అయితే అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వామ్మో ఇదేంట్రా బాబోయ్, రైల్వే గేట్ ను ఇలా కూడా ఆపరేట్ చేస్తారా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బీహార్లోని సివాన్ జిల్లాలోని రైల్వే గేట్ ను ఆపరేట్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేసే ఓ యువకుడు రైల్వే గేటు వద్ద నిలబడి దాన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారో అందరికీ వివరిస్తూ ఉంటాడు. అప్పటికే ఆ రైల్వే గేటు మూసి ఉంటుంది. ఇంతలో ఓ ట్రైన్ వచ్చి గేటు దాటి కాస్త ముందుకు వెళ్లి ఆగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సిబ్బంది రైల్లో నుంచి కిందకు దిగి నడుచుకుంటూ గేటు వద్దకు వస్తాడు. తన వద్ద ఉన్న ఇనుప రాడ్ సహాయంతో గేటును తెరుస్తాడు. ఆ తర్వాత మళ్లీ వెళ్లి ట్రైన్ ఎక్కి వెళ్లిపోతాడు. సాధారణంగా రైల్వే గేటు వద్దే ఓ గదిలో సిబ్బంది ఉంటూ గేటును ఆపరేట్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా వచ్చిన రైలు నుంచి కిందకు దిగి గేటును ఆపరేట్ చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే దీనిపై అధికారులు వివరణ ఇస్తూ మహారాజ్గంజ్ దరోండా మషార్క్ మధ్య ఒక్క రైలు మాత్రమే నడుస్తుందని చెప్పారు. ఒకే రైలు 4 ట్రిప్పులు నడుస్తుందని, ఈ కారణంగానే రైల్వే గేటు వద్ద సిబ్బందిని నియమించలేదని చెబుతూ ఉన్నారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఒకే రైలే అయినా సిబ్బంది ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అంటూ కొందరు, అరే ఇదేంటి మరీ విచిత్రంగా ఉందే అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.